ఇది నిజంగా సంచలనమైన వార్తే. ఒక్క వైఎస్ఆర్ కడప జిల్లాలోనే 829 మంది హెడ్ మాస్టర్లకు డిఈఓ షోకాజ్ నోటీసులు జారీ చేసి 3 రోజుల్లో వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటాము అని చెప్పి ఆ నోటీసులో పేర్కొనడం. ఒక్క జిల్లాలోనే ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించిన హెడ్ మాస్టర్లకు 829 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం ఈ ఉపాధ్యాయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. షోకాజ్ నోటీసులు ఎందుకు ఇచ్చారు అంటే పిల్లల అపార్ కంప్లీట్ చేయలేదు అనే కారణంతో, టైం ఫ్రేమ్లోగా పిల్లలకు సంబంధించినటువంటి అపార్ పూర్తి చేయలేదు అని. ఎందుకు పూర్తి చేయలేదు అంటే మళ్ళీ ఇక్కడ మనం ఒక సామెత గురించి మాట్లాడుకోవాలి. పెళ్ళైతే పిచ్చి కుదురుతుంది, కానీ పిచ్చోనికి పిల్లని ఎవరిస్తారు? పెళ్ళైతే పిచ్చి కుదురుతుంది, కానీ పిచ్చోనికి పిల్లని ఎవరిస్తారు? అపార్ పూర్తి కావాలంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్లోకి ఒక విద్యార్థి ఎంట్రీ నమోదు చేయాలి అంటే ఆధార్ కంపల్సరీ, బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎంట్రీ కావాలి అంటే బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. బద్దలపల్లి దగ్గర 5 నెలల నుంచి తిరుగుతూ ఉన్నా కూడా బర్త్ సర్టిఫికేట్ ఇవ్వలేదు అని చెప్పి రోడ్డు ఎక్కి ధర్నా చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడేమో బర్త్ సర్టిఫికేట్ ఇవ్వరు, అక్కడేమో అపార్ పూర్తి కాలేదని డిఈఓ షోకాజ్ నోటీసులు ఇస్తారు. ఇది ఏమైనా కరెక్టా అండి? ఇస్ ద రైట్ వే? ఇక్కడ మీరు బర్త్ సర్టిఫికేట్ ఇవ్వకుండా పేరెంట్స్ వెళ్ళి ఆ హెడ్ మాస్టర్లకు, ఆ టీచర్లకు వెళ్ళి ఆ బర్త్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకుండా అపార్ పూర్తి కాలేదని డిఈఓ షోకాజ్ నోటీసులు ఇస్తారు. బర్త్ సర్టిఫికేట్ ఇవ్వండి ఎవరు? మళ్ళీ ఇదే సిస్టమ్. అపార్ పూర్తి చేయలేదని చెప్పి మళ్ళీ టీచర్లకు, హెడ్ మాస్టర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చేది ఎవరు? మళ్ళీ ఇదే సిస్టమ్. చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో. ఏకంగా 829 మంది హెడ్ మాస్టర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. నేను కొందరితో అడిగి మాట్లాడాను, అసలు ఏంటండి, ఎందుకు ఇచ్చారు, కారణం ఏంటి అని అడిగితే అపార్ పూర్తి కాలేదంటున్నారు. సార్ ఎందుకు పూర్తి కాలేదు? బర్త్ సర్టిఫికేట్ కావాలి. బర్త్ సర్టిఫికేట్ ఎందుకు లేదు? గ్రామ సచివాలయాలు ఇవ్వట్లేదు, పూర్తి కాలేదు. మరి మీరు ఇవన్నీ కంప్లైంట్స్ వాళ్ళకి చెప్పలేదా అని అంటే వాళ్ళు ఏమంటున్నారు, పైన ఆఫీసర్లు అంటే మీరే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలి, మీరు అవన్నీ వాళ్ళకి చెప్పాలి, బర్త్ సర్టిఫికేట్ ఇప్పించాలి, ఇది పూర్తి చేయించాలి, ఇవన్నీ కారణాలు మాకెందుకు చెబుతున్నారు అంటున్నారట. బాగుంది అంటే ఇప్పుడు గ్రామ సచివాలయంలో టీచర్లు కూర్చొని ఒక పీట వేసుకొని కూర్చొని బర్త్ సర్టిఫికెట్ వాళ్ళే రెడీ చేసి తీసుకెళ్ళి ఇక్కడ అపార్ పూర్తి చేయాలా? మొత్తం మీద ఉపాధ్యాయ వర్గాల్లో ఇదైతే ఒక పెద్ద చర్చకు కారణమైంది. 829 హెడ్ మాస్టర్స్కి, 829 మంది హెడ్ మాస్టర్లకి షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయడం ఉపాధ్యాయ వర్గాల్లో పెద్ద ఎత్తున ఇది ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది.